కోల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ. ఈ కంపెనీ 1975లో స్టార్ట్ అయింది అండ్ ఈ కంపెనీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కోల్కతా అండ్ వెస్ట్ బెంగాల్లో ఉంది అండ్ ఓనర్షిప్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ అలాగే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ లో ఉందన్నమాట. సో కంప్లీట్ గా ఈ కంపెనీ ఏ ఇండస్ట్రీకి సంబంధించిందంటే కోల్ మైనింగ్ అలాగే ప్రొడక్షన్ ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీ. కోల్ ఇండియా వల్ల మెయిన్ బిజినెస్ థర్మల్ కోల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అలాగే సప్లై చేయడంలో ఎక్స్పర్ట్ అండ్ పవర్ ప్లాంట్స్ కి కూడా కోల్ సప్లై చేస్తుంది అండ్ ఈ కంపెనీ స్టీల్ సిమెంట్ ఇండస్ట్రీస్ కి ఫ్యూయల్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఓపెన్ కాస్ట్ అలాగే అండర్ గ్రౌండ్ మైనింగ్ ఆపరేషన్స్ లో ఈ కంపెనీ ఎక్స్పర్ట్. భారత్ లో ఆల్మోస్ట్ 80% కోల్ ప్రొడక్షన్ సీల్ లోనే ఉంది. కోల్ ఇండియాకి 8 మేజర్ సబ్సిడరీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ అండ్ థర్డ్ సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్. ఫోర్త్ వచ్చేసి వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్. ఫిఫ్త్ వన్ సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ అండ్ సిక్స్త్ నార్థర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ అండ్ సెవెంత్ వన్ వచ్చేసి మహానంది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ అండ్ ఎయిత్ వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్. సో స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే మార్కెట్ క్యాప్ వచ్చేసి 2.5 lakhs crores లో ఉంది అండ్ రెవెన్యూ వచ్చేసి 1.4 lakhs crores లో ఉంది అండ్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న ప్రకారం ప్రాఫిట్ వచ్చేసి 30,000+ crore లో ఉంది. ఈ కంపెనీ వన్ ఆఫ్ ది హైయెస్ట్ డివిడెండ్ పేయింగ్ PSU స్టాక్స్ లో ఉంది అని అయితే చెప్తున్నారు. భారతదేశంలో ఎలక్ట్రిసిటీ ప్రివెన్షన్ కి అక్రాస్ ఆల్ ఓవర్ ఇండియాలో 250+ కోల్ మైన్స్ ఉన్నాయి అండ్ ఈ కంపెనీలో లాక్స్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు అండ్ గ్రీన్ మైనింగ్ ఇనిషియేటివ్స్ అండ్ సోలార్ ప్రాజెక్ట్స్ లో కూడా ఎంట్రీ ఇవ్వాలనే ప్లాన్ లో ఉంది. సో ఫైనల్లీ కోల్ ఇండియా అంటే భారత్ కి పవర్ సప్లై బ్యాక్ బోన్ గా ఉంది అండ్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి స్టేబుల్ PSU స్టాక్ గా కన్సిడర్ చేయొచ్చు, ఎస్పెషల్లీ డివిడెండ్ రిటర్న్స్ కోసం. అండ్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఫ్యూచర్ లో రెన్యూవబుల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ని కూడా కంపెనీ అడాప్ట్ చేసుకోవాలని చెప్తున్నారు.